దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లిలో ఉన్నాము. ఈరోజు అనుపమ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సంపత్ రావు గారు సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పేషెంట్లకు, ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అందరూ ప్రజలకు సూచించాల్సిన జాగ్రత్తలు మొదలు ప్రివెన్షన్ అంటాం. అంటే జబ్బులు పడకుండా ఏం చేయాలి అనేది చూడాలి. నెంబర్ 2, దీర్ఘకాల జబ్బులు లైక్ షుగరు, బీపీ, వీటికి అన్నిటికీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. దెన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటాం, అంటు రోగాలు, అంటు వ్యాధులు లైక్ మలేరియా, టీబీ, వీటన్నిటిని కూడా రక్షణ చేయాలంటే వ్యాక్సిన్స్తో పాటు ఇంకా ప్రజలు ఇన్ జనరల్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఉంది. ముఖ్యంగా పర్సనల్గా రీసెంట్గా నేను ఒక శ్రీధర్ మీడియా గారికి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, నేను నా పర్సనల్గా మైసెల్ఫ్ డయాబెటిక్ 25 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి నేను డయాబెటీస్, మధుమేహ వ్యాధి అంటారు, దాంతో నేను ఉన్నాను. అయితే మొన్న 2025 మే సంవత్సరంలో కొంచెం రీడింగ్స్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినాయి. దాని మూలాన నేను చాలా ఆలోచించి, అరే నేను వైద్యం వేయండి, ఇంత షుగర్ తో బాధపడడం మంచిది కాదని చెప్పి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. అది శ్రీధర్ మీడియా ద్వారా మీకు ప్రజెంట్ చేస్తాము యూట్యూబ్ లో. ఇది చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ నేను సూచన తప్పకుండా చేస్తున్నాను. దీని మూలాన కలిగిన మెయిన్ ప్రయోజనం ఏంటంటే, ఆల్మోస్ట్ నేను ఐఎమ్ నియరర్ టు రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్. అంటే మధుమేహ వ్యాధిని ఆల్మోస్ట్ ఇన్సులిన్ తీసుకునేవాడిని, ఇప్పుడు ఇన్సులిన్ తీసుకోకుండా, పెద్ద పెద్ద మందులు తీసుకోకుండా చాలా ఈ ఎక్సర్సైజ్ తో మాత్రమే కంట్రోల్ చేసుకోదలుచుకుంటున్నాను. ఈ పాట ఏంటంటే, ఒకటి ముఖ్యంగా తెలుగు పాట ఏంటంటే, వెలుగు నీడలు అనే చిత్రము 1961లో వచ్చింది. ఈ పాట ప్రాముఖ్యత ఏంటంటే, అప్పటికి దేశంలో ఉన్న వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద నేషన్ అనేది ఆ పాటలో రిఫ్లెక్ట్ చేశారు. ముఖ్యంగా మేము గుర్తుంచుకునేది ఆ పాట గురించి ఏంటంటే, 1964లో నేను 9th క్లాస్ జాయిన్ అయినప్పుడు మా మల్టీపర్పస్ హై స్కూల్లో ఈ పాట వేయగానే మేమందరము ప్రేయర్కు వెళ్లాల్సి ఉంటుంది. అట్లా 4 సంవత్సరాలు ప్రతిరోజు విన్నాను. సో ఆ పాటను అందుకని గుర్తుంచుకొని ఆ పాట పెట్టుకుని దానికి తగ్గట్టుగా డ్యాన్స్ కమ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ముఖ్యంగా ఆ పాటలో సూచించిన ప్రకారంగా ఒక 5 నిమిషాలు ఉంటుంది అది, కానీ ఒక మ్యూజిక్ తో చేశాను. అదే ఇంకొక మ్యూజిక్ తో పాటు కూడా చేశాను. అది ఓన్లీ 2 minutes లో కంప్లీట్ చేయొచ్చు. ఇట్లా 2 minutes లో మ్యూజిక్ పెట్టుకొని చేయడానికి ఎంతో అంత టైం పట్టదు. బహుశా ఒక 30 నిమిషాలనే 3-4 రౌండ్స్ కంప్లీట్ చేస్తాను, ఈచ్ 2 minutes. ఆ పాట 5 నిమిషాల పాట తెలుగు పాటతోనే కాకుండా ఇంకా ఒక హిందీ పాటతో కూడా జత చేశాను, అట్లాగే ఒక ఇంగ్లీష్ పాటతో కూడా జత చేశాను. ఇవన్నిటి ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేసుకునేది ఏమంటే, విజ్ఞప్తి చేసుకునేది, ఇట్లాంటి వ్యాయామం ఇదైతే చేయగలిగితే మీరు చాలా మంచిదే, కానీ ఒకవేళ ఇది చేయలేకపోతే ఇంకా వేరే ఏ రకమైన వ్యాయామైనా చేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలరని నా మనవి. డెఫినెట్ గా మ్యూజిక్ అండ్ ది డాక్టర్స్ అడ్వైజ్ గోడ్ వెదర్ ఇట్, మనం ఏమంటామంటే లైఫ్ స్టైల్ మెజర్స్ అంటాం. వైద్యులందరూ లైఫ్ స్టైల్ మెజర్స్ చేస్తుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. సో ఈ పర్టికులర్ నేను ఏదైతే చేశానో ఎక్సర్సైజ్ కమ్ డాన్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్ విత్ డాన్స్ చేశాను, దానికి ఎట్లాంటి ఎక్విప్మెంట్ అక్కర్లేదు. మనం ఇప్పుడు అనుకున్నట్లుగా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు. మీ క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు, మీ కార్డియక్ ఫిట్నెస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు, అన్ని రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇది ఎంతో ఉపయోగపడుతుందని అందరూ, అంత పూర్తి కాకపోయినా కొంతవరకైనా ప్రాక్టికల్ గా ఎంచుకుంటారనే విజ్ఞప్తి.